నా మాటున బాధకి పాడుతూ ఉండే ఇన్స్టాలో నీ రేయ్, సరే కూర్చో. సజెషన్ అయ్యవే బా సిరి నన్ను ఎలాగొదిలేస్తుందిరా. అరే అది ఎందుకు వదిలేసిందో కానీ నువ్వు కానీ నన్ను పట్టుకోలేదు అనుకో పడిపోతావు. నా మాటున సిరియే లేనప్పుడు బండి మీద నుంచి పడతాయి ఏంటి, లారీ కింద పడతాయి ఏంటి మావా? ఒరే నువ్వు పడిపోతే పడిపో, నన్ను పడేయకు రోయ్. మావా నిన్నెందుకు పడేసి మావా, దోస్తు మావా. చేసే కదా. అబ్బా సర్వనాశనం చేస్తావు కదరా. ఏ అబ్బా సారీ మావా. మార్నింగ్ రా బాబు ఇది ఈవినింగ్ అమ్మా. నేను అంత ఎక్కువ తాగానా? అబ్బా ఎక్కువేం తాగలేదు, తాగిన క్వార్టర్కే రోజంతా పడుకున్నాం. అయినా కెపాసిటీ లేనప్పుడు ఎందుకురా తాగడం. సిరిని మర్చిపోవాలంటే ఆ మాత్రం తాగలేరా? నువ్వు సిరిని మర్చిపోవడానికి తాగుతున్నట్టు లేదు, నువ్వు సిరిని బాగా గుర్తు చేసుకోవడం తాగుతున్నట్టు ఉంది. ఈ రోజు నుంచి సిరి నా జీవితంలో లేదురా. మరి నెక్స్ట్ ఈ ప్లాన్ ఏంటి? వేరే అమ్మాయిని తగులుకోవడమే. ఏంట్రా సిరి మళ్ళీ ఫ్లాష్ బ్యాక్ అయిందా? ఇది ఆ సిరి కాదురా, కొత్త సిరి, ఇన్స్టా సిరి. అది చూడరా, ఇది నేను ప్రొఫైల్. లవ్ మీ ఆర్ హేట్ మీ యు కాంట్ ఇగ్నోర్ మీ. బాగా ఇష్టంరా. అయినా సిరియల్ అందరూ ఏంట్రా నీకే తగులుతారు. ఈ సిరి బాగానే ఉందిరా. భయో చూసావా, ఫుల్ టైం కంటెంట్ క్రియేటర్, పార్ట్ టైం సాఫ్ట్వేర్ డెవలపర్ అంట. కంటెంట్ క్రియేటర్ వరకు పర్లేదురా, సాఫ్ట్వేర్ అయితే మాత్రం కెలకొద్దు రోయ్. అంత డేంజరా? పైథాన్ స్నేక్ కన్నా పైథాన్ డెవలపర్ చాలా డేంజర్ రా. ఈ సాఫ్ట్వేర్ వాళ్ళకే ఎక్కడ మాటలు అక్కడ చెప్పడం, ఫేక్గా బిహేవ్ చేయడం, మేనేజర్ జోకేస్తే నవ్వు రాకపోయినా హిహిహి అని నవ్వడం, శాలరీ ఇంక్రిమెంట్ కోసం పక్కన గుడిపోయడం, ఇలాంటివి చాలా ఉంటాయి లేరా. అయినా ఆ ప్రపంచమే వేరు. మొత్తం చెప్పాననుకో గుంటాకి చేస్తావు. కుళ్ళు నా కొడుకు. అందరూ అలాగ ఉండలేరా? ఈ అమ్మాయి చూడు ఎంత పద్ధతిగా ఉందా. సరే గుడిసిపోవడానికి రెడీగా ఉండు. బొక్కలే. హాయ్ సిరి, గుర్తున్నానా? అసలు ఎవరి నాకు మెసేజ్ చేస్తున్నాడు? ఎవరు నువ్వు? అరే నన్ను ఎప్పుడే మర్చిపోయావు సిరి. అసలు ఎవరండి మీరు? నాకు గుర్తు కూడా రావడం లేదు. దీన్ని కూడా ఇద్దాం. గుర్తు తెచ్చుకో సిరి. అసలు ఎవరు నాకు ఇలా మెసేజ్ చేస్తున్నాడు? ఒకసారి కాల్ చేసి చూద్దాం. ఓడి అమ్మ కాల్ చేసింది. అసలు ఎవరు నువ్వు? టు బీ ఫ్రాంక్, నువ్వెవరు కూడా నాకు తెలీదు. నీ ఇన్స్టా చూసా, 9K ఫాలోవర్స్ ఉన్నారు. అందులో మినిమం ఒక 500 మెంబర్స్ డిఎం చేసి ఉంటారు. అంతమంది డిఎంస్లో నా డిఎం యాక్సెప్ట్ చేయాలంటే మినిమం తెలిసిన వాళ్ళు ఏమి ఉండాలి కదా, అందుకే అలా మెసేజ్ పెట్టా. అలా చేస్తే రిప్లై ఇస్తావు కదా. చా చిన్నప్పుడు టీవీలో సెల్కాన్ మొబైల్ యాడ్ చూస్తున్నప్పుడు అందులో విరాట్ కోహ్లీ తన మొబైల్ మిస్ చేసుకొని రమణ దగ్గరికి వెళ్ళి నా మొబైల్ కనిపించట్లేదు, ఒకసారి మిస్డ్ కాల్ ఇస్తారా అనే టెక్నిక్ యూజ్ చేసి తన నెంబర్ తీసుకున్నాడు. ఇప్పుడు నీ నెంబర్ తీసుకోవాలంటే ఏ టెక్నిక్ యూజ్ చేయాలో అర్థం కావటం లే. నా నెంబర్ డిఎం చేస్తా చూడు. మరి ఎప్పుడు కలుద్దాం? దిస్ వీకెండ్ ఎట్ అజంతా గార్డెన్స్. బాయ్ బాయ్. నెంబర్ వచ్చిందో సిగ్గుపడత పడుతుందేమో. హాయ్. హలో. అవును, నువ్వు సాఫ్ట్వేర్ డెవలపర్ కదా? మరి లీవ్లో ఉన్నారా? కాదు. మరి ఇక్కడేం చేస్తున్నారు? నాది వర్క్ ఫ్రమ్ హోమ్. ఓ వర్క్ ఫ్రమ్ హోమా? అయితే మా వివేక్ గారు చెప్పిన క్వాలిటీస్ నీలో ఏం లేవు అనుకుంటా. ఏ క్వాలిటీస్? అదే మేనేజర్ జోక్ చెప్తే నవ్వు రాకపోయినా నవ్వడం. చిచి ఎందుకులే అవన్నీ చెప్తే ఘోరం ఉంటాయి కానీ.
ఏంటో నువ్వు చెప్పేవేమి క్లారిటీగా అర్థం కావట్లేదు కానీ నువ్వు మాట్లాడుతుంటే చాలా బాగుంది. అవునా, మా ఫ్రెండ్స్ అందరూ అలాగే అంటారు అనుకో. ఇప్పుడు నువ్వు కూడా యాడ్ అయ్యలే. నువ్వు ఏ జాబ్ చేస్తున్నావు? ఆమె ఎడిటర్. ఓ అయితే నా రీల్స్ కూడా ఎడిట్ చేస్తావా? ఖచ్చితంగా ఎడిట్ చేస్తా. నీకు ఒకటి చెప్పనా? ఏంటి? నాకెందుకో నాకు తెలియకుండా నీతో కనెక్ట్ అయిపోయాను నాకు అనిపిస్తుంది. కనెక్ట్ అవ్వడం ఏంటి? మన ఇద్దరం ఆల్రెడీ జియో ఫైబర్ అంత స్ట్రాంగ్గా కనెక్ట్ అయిపోయాం కదా. నీకు విషయం అడుగుతా, నువ్వు నా లైఫ్లో వదిలేవు కదా. నీకోసం నా సాఫ్ట్వేర్ జాబ్ నైనా వదిలేస్తాను కానీ నిన్ను మాత్రం వదలను. వీధిలో అందరూ కంప్లైంట్ చేస్తారు మీ ఫ్రెండ్ తాగిపెట్టిపోయాడని. ఐ విల్ టెల్ 2 points. నేను వీధిలో తాగలేదు. సెకండ్ పాయింట్, నేను అబ్బో బార్ అండ్ రెస్టారెంట్లో తాగాను. థర్డ్ పాయింట్, నువ్వు అసలు ఎక్కడ ఎందుకు పడుకున్నావు? నాకు ఒంట్లో బాగాలేదురా, మందు తాగడానికి వెళ్ళాను, కళ్ళు తిరిగి పడిపోయాను. అసలు ఇప్పుడు ఎందుకు తాగేవరా? మా అమ్మ సీరియల్ నన్ను వదిలేసిందిరా. న్యూ సిరియా ఓల్డ్ సిరియారా? ఇతర సీరియల్. ఇప్పుడు నాకు ఐఫోన్ సిరీ తప్ప ఏ సిరీ మిగలలేదు కదరా. మామయ్య వాళ్ళు నేను ఒకటి డిసైడ్ అయ్యాను రా. ఎలా అయినా ఈ సిరి పేరుతో ఉన్న అమ్మాయిని మాత్రమే లవ్ చేసి పెళ్లి చేసుకుంటా. ఇదే నా మాట, నా మాటే శాసనం. రే నీకు ఇద్దరు సిరియల్ కాదురా, 20 మంది సిరియల్ వదిలేసినా సిగ్గురాదు. లే మోన మాట ఎంతమంది సీరియల్ వచ్చి నా గుండె పొడుతుంటే నా గుండెకేమవ్వదా. అరే నిన్న కాక మొన్న వచ్చి కొత్త సీరి పొడిచింది, దోల తీరిపోయింది రా. నాకన్నా జరుగుతుంది ఏంటి అన్న. ఏంట్రా పిక్చర్లో ఎండలో కూర్చొని బాధపడతావులే, చూసుకోవాలి కదా. నేనంటే ఎంత ప్రేమ కాదు, టీషర్ట్ నాది. ఒక్కడో టీషర్ట్ కొనిచ్చేతలే. సరే సరే, విషయం అర్థమైంది, బాధపడకు. ఇప్పటికైనా కెరీర్ మీద కాన్సన్ట్రేట్ చేయి. కెరీర్ బొక్క. ఇన్స్టాగ్రామ్లో సిరి అనే నేమ్ ఉన్న ప్రతి దానికి మెసేజ్ చేస్తాను, రిప్లై కోసం వెయిట్ చేస్తాను. ఎందుకు పిక్చర్లో ఆర్ట్గా బిహేవ్ చేస్తున్నావు? సిరి అనే నేమ్ నా ఈగోని బాగా రచ్చుకుంటుందిరా. కానీ ఒక్కసారంటే అలాగా 2 times, అది కూడా సేమ్ నేమ్తో ఉన్న అమ్మాయిలు. ఎలా అయినా సిరి అనే నేమ్తో ఉన్న అమ్మాయిని లవ్ చేసి పెళ్లి చేసుకుంటా. ఈ ఇద్దరు సీరియల్కి నేనంటే ఏంటో చూపిస్తారా? మోసం చేసిన అమ్మాయి పేరుతో ఉన్న వాళ్ళతో మాట్లాడడానికే భయం వేస్తుందిరా. నువ్వేంట్రా అంటే సిరి పేరుతో ఉన్న అమ్మాయిలందరినీ ఇలా తగులుకుంటున్నావు? నేనెక్కడ తగులుకున్నాను రా? సిరి అనే నేమే నన్ను కరోనా వైరస్లో తగులుకుంది. దీనికి యాంటీడోస్ కూడా సేమ్ నేమ్తో ఉన్న అమ్మాయిని లవ్ చేసి పెళ్లి చేసుకోవడమే. ఇన్స్టాగ్రామ్ చూసా సిరి, అందులో స్పెట్స్ లేకుండా నువ్వు అందంగా ఉన్నావు. స్పెట్స్ ఉంటే ఇంకా అందంగా ఉన్నావు తెలుసా. నీకు విషయం అడుగుతా, నువ్వు నాకు లైఫ్ లాంగ్ వదిలేవు కదా. నీకోసం నా సాఫ్ట్వేర్ జాబ్ వదిలేస్తా కానీ నిన్ను మాత్రం వదలను. పర్లేదు. నవ్వకరా చెప్తున్నా. నేను ఎంతో మంది ఎరుపప్పులు చూశాను కానీ నీలాంటి ఎరుపప్పులు ఎక్కడా చూడలేదురా. నాకే ఎందుకు ఇలా జరుగుతుందిరా? ఒకరా ఇద్దరారా, ముగ్గురు ఒకే పేరుతో ఉన్న అమ్మాయిలు నిన్ను లవ్ చేసి వేరే వాళ్ళని పెళ్లి చేసుకున్నారు. అరే మొన్న ఏదో అన్నావేంట్రా, సిరి అన్న పేరుతో ఉన్న అమ్మాయిని తప్ప ఇంకెవరిని లవ్ చేయనని. ఇప్పుడు ఏం చేస్తావు? అందుకే సిరి అనే నేమ్తో ఉన్న అమ్మాయిలు కాకుండా మిగతా నేమ్స్తో ఉన్న అమ్మాయిలందరినీ లవ్ చేస్తాను. ఎలా పడతావు? నో నేమ్ అనే డేటింగ్ యాప్ ఉందిరా. అందులో మన నేమ్స్తో లాగిన్ అవ్వక్కర్లేదు. వాడే ఒక టోకెన్ నెంబర్ ఇస్తాడు. ఆ టోకెన్ నెంబరే మన ప్రొఫైల్ నేమ్. అందులో అమ్మాయిలు పటాయిస్తా. నువ్వు మారవా? అలుపు అరగని యుద్ధం నాది. అది ఎరగని యుద్ధం, అరగని కాదు. ఏదో ఒకటి, అమ్మాయిలు దొరికినంత వరకు యుద్ధం చేస్తూనే ఉంటాను. నువ్వు విన్నన్నా పర్వాలేదు, అమ్మాయిలు దొరికినంత వరకు తుడుచుకునే ఉంటా. రే ఒరే, మొన్న డేటింగ్ యాప్లో ఒక అమ్మాయి పరిచయం అయింది అన్నాం కదా. ఇప్పుడు ఆ అమ్మాయి నెంబర్ సెండ్ చేసింది. ఇప్పుడు చూడు దానికి ఫోన్ చేసి ఎలా పాట ఇస్తాను. పులిహార కాకుండా నేర్చుకున్నాను నా దగ్గర. ఎలాగో ఏడు. హలో, అదేనండి మీరు డేటింగ్ యాప్లో నెంబర్ ఇచ్చారు కదా.
ఒక డౌట్, మీరు స్వీట్ ఏమైనా తిన్నారా? అదే మీ వాయిస్ స్వీట్గా ఉంటాను. ఇంతకీ మీ పేరు చెప్పలేదు. సిరియా.